హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ఇవ్వండి ఇలా మా మొక్కలన్నీ ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. దానికోసం ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇవి ఇక్కడ ఇంటి పక్కనే ఉన్న తులసమ్మ దగ్గర అటు ఇటు పెట్టుకున్నాం మందారాలు అనమాట. ఇదైతే పింకిష్ మందారం. ఇదైతే ఏ కలర్ కూడా ఇంతవరకు ఫ్లవర్ అనేది రాలేదు. అయితే ఇగోండి, ఇది చూస్తున్నారా, ఇక్కడ మేము మొన్న పూజ కోసం వరిదుబ్బు తెస్తే ఆ వరిదుబ్బు ఉంచిన మట్టి అంతా ఇందులో కుండీలో వేసి ఉంచితే దాని నుంచి మళ్ళీ మొలకలు వచ్చేసాయి. చూస్తున్నారు కదా, ఇది రణపాల మొక్క. రణపాల మొత్తం మొగ్గ వేసింది, చూస్తున్నారు కదా. అయితే ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను చూపించాను. ఇది ఈ సీజన్లో మాత్రమే ఈ పువ్వులు అనేవి పూస్తాయి. సో అందుకని చెప్పేసి ఒక్కసారి అందరికీ మళ్ళీ షేర్ చేసుకుందామని. ఇదిగోండి, ఇది ఇలా పువ్వు పూసింది, చూస్తున్నారు కదా ఎంత బాగా పూసిందో. ఇది మొత్తం మొగ్గలు ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక పువ్వు పూసింది. అది అలా వీడుతూ ఉంటాయి కదా, చూస్తున్నారు. ఇదిగోండి, ఇది రణపాల ఆకు ఇలా ఉంటుంది. దీన్నే చంద్రపొడి ఆకు అని కూడా అంటారు. ఇదిగోండి, ఇది షుగర్ ఫ్రీ మొక్క అనమాట. ఇన్స్టెంట్గా ఏ రోజుకి ఆ రోజు ఒక ఆకు తింటే కనుక షుగర్ ఫ్రీ అయిపోతుందని చెప్తారు. సో అందుకని చెప్పి ఈ మొక్క కూడా ఇంటి దగ్గర అయితే పెంచుతున్నాం. ఇదిగోండి, ఇక్కడ ఇలా ఇది జీబ్రా మొక్కలు. ఇదిగోండి, ఇక్కడ గుత్తి పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయి. బొప్పాయి చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇలా వస్తే ఇక్కడ చామంతి. ఇది కుంకుమ రంగు చామంతి అనమాట, చాలా బాగుంటుంది. ఇది మందారం. ఇదిగోండి, మందారం మొగ్గ చూస్తే మీకే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇది దాడియేట్ గులాబీ. చూసారా ఎంత అందంగా ఉంది కదా. దాని పువ్వు చూడండి ఎంత బాగుందో. మొగ్గలు కూడా చెట్టు నిండా ఉన్నాయి, చూస్తున్నారా. ఇదిగోండి, ఇది విరజాజి. ఇదిగోండి, ఇక్కడ ఇలా తీకెక్కిస్తున్నాను. అయితే ఇదిగోండి, ఇలా ఇక్కడ మందారాలు అనమాట ఇవి. ఇదిగోండి, ఇది కూడా గులాబీయే. ఇది ఒక కలర్ గులాబీ, ఇది గుత్తు గులాబీ. ఇది ఎందుకనో ఈ మొక్క అలానే ఉండిపోయిందనమాట, అసలు ఏం గ్రోత్ రావట్లేదు అసలు. ముద్దబంతి చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఇక్కడ మందారం ఉన్నది. ఇది మంచి పింకిష్ మందారం అనమాట. ఇంతకుముందు చూపించాను కదా, ఇది ముద్ద మందారం. ఇగోండి, ఇదంతా బంతి మల్లి అవన్నీ ఇలా ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ గులాబీ అయితే ఉంది. చామంతి మొత్తం మొగ్గలు వేసుకున్నది. అందుకని ఇగోండి, ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం అనేది. మొత్తం ఇక్కడ చామంతులు ఇలా చూస్తున్నారా అంతా. లాస్ట్కి మాత్రం కనకాంబరాలు ఒక్క మొక్కే పెట్టాను, మిగతా అంతా చామంతులు. అయితే ఇదంతా ఒక కలర్ కాదు, కలర్స్ చామంతులు అనమాట. మధ్యలో పెట్టుకున్నాను. ఇగోండి, చూస్తుంటే పూస్తే కనుక సూపర్ ఉంటుంది కదా ఇలా. అందుకని చెప్పి మొత్తం మధ్యలో అయితే ఏర్పాటు చేసుకున్నాను, చూస్తున్నారా. ఇగోండి, ఇదొక మందారం. ఇది చెంగల్వ అనమాట. ఈ చెంగల్వ ఇగోండి, ఇక్కడ మాకు బట్టలు ఎండబెట్టుకోవడం కూడా ఇక్కడే అవుతుంది. ఇగోండి, ఇలా ఆరబెట్టుకొని కిందనైతే కుండీలు ఇలాగ ఏర్పాటు చేసుకున్నాం. ఇగోండి, ఇక్కడ బంతి. ఇవన్నీ గులాబీలే. అగోండి, అటు పక్క క్రాటన్స్ అవి. ఇందులో మందారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఇలా ఇదంతా మట్టి జాగా అనమాట. మట్టిలో మందారాలు వేసాను. ఇగోండి, ఇది క్రీమ్ కలర్, చూస్తున్నారా మందారం. ఈ మందారం చెట్టు కోసం ఇంతకు ముందు కూడా చెప్పాను. అది ఓ పక్క ఆరెంజ్, ఇంకో పక్క క్రీమ్ కలర్, 2 కలర్స్ అయితే పూస్తుంది. ఇగోండి, ఇక్కడ గరుడ వర్ధనాలు, ఇక్కడ నందివర్ధనాలు, మళ్ళీ అన్నీ అందులో వేసేయాల్సి వచ్చింది, ఎందుకంటే కాస్త తక్కువ జాగా ఉన్నది కాబట్టి. ఇగోండి ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.